అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ సమాజంలో మంచి పేరు, కుటుంబ పెద్దగా గౌరవం, మంచి హోదాలో ఉద్యోగం, సుగుణవతి అయిన భార్య, రత్నాలు లాంటి పిల్లలు అన్నీ ఉన్న మనసులో ఏదో అసంతృప్తి నన్నుగా ఉండనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతరాత్మ నిన్ను నువ్వు పరిశీలించుకొని ఒకటే ఘోష. టీవీలో వస్తున్న సుప్రభాతంకి చిన్నగా తెలివి వచ్చింది. మంచం దిగి హాల్లోకి వచ్చేసరికి వంటగదిలో నుంచి మా శ్రీమతి పెడుతున్న కాఫీ గుబాళింపు ఒక్కసారిగా ముక్కుపుటాలను చేరేసరికి నిద్ర మొత్తం దిగిపోయింది. వేడి కాఫీ తాగాలని త్వరగా ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలో దూరాను. ఏమండో ఎప్పుడూ లేనిది వాళ్ళు ఇంత పొద్దునే లేచారు అని మా శ్రీమతి అడిగేసరికి గడియారం వంక చూసిన నాకు సమయం 6 గంటలు కనిపించేసరికి ఏమి చెప్పాలో తెలియక చిన్నగా నవ్వాను. కాఫీ చేతికిస్తూ, నిన్న రాత్రి పెద్దోడు ఫోన్ చేశాడండి. మీ రిటైర్మెంట్ ఫంక్షన్కి రావడానికి ఈ కరోనా వల్ల ఫ్లైట్స్ లేక రాలేకపోతున్నా అని చెప్పమన్నాడు. అయినా అనుకోగానే రావడానికి వాడు ఉన్నది అమలాపురంలోన, అమెరికా ఆయే అంటూ భార్య కొడుకుని సమర్థిస్తుంది. మరి నీ కూతురు ఏమంటుంది అని అడిగా. అది ఫోన్ చేసింది. అల్లుడి గారికి ఖాళీ లేదట, ఫంక్షన్ ఫొటోస్ వాట్సాప్ చేయమన్నది. తండ్రి రిటైర్మెంట్కి కూడా రాలేని పిల్లల్ని చూసి బాధపడాలో, వాళ్ళ పనుల్లో వాళ్ళు తీరిక లేనంత గొప్పగా ఉన్నందుకు ఆనందపడాలో తెలియక, సర్లే నేను అలా కూరగాయలు తేవడానికి వెళ్తున్నా అని చెప్పి బయటపడ్డాను. నేను రిటైర్ అయ్యి అప్పుడే 1 రోజులయ్యింది. హాల్లో పేపర్ చదువుతున్న నాకు కాఫీ ఇస్తూ, ఏమండి నిన్న పెద్దోడు మాట్లాడాడు, వాడికి కొంచెం డబ్బు అవసరం పడిందట. ఊర్లో ఉన్న పొలం అమ్మితే మంచి రేటు వస్తుంది అని చెప్పాడు. ఒకసారి ఊరెళ్ళి ఆ పని చూడరాదు అని అంటున్న మా శ్రీమతితో, అది కాదే, ఇప్పుడు ఆ పొలం అమ్మవలసిన అవసరం ఏమిటి వచ్చింది? పైగా మన దగ్గర పనిచేస్తున్న పాలేరు కుటుంబంతో సహా దాని మీదనే ఆధారపడి ఉన్నాడు. అది కాస్త అమ్మితే పాపం వాడు ఏమైపోతాడు చెప్పు అంటున్నా. నా మాట వింటూనే తోకతొచ్చిన తాచులాగా, వాడు ఎవడో ఎలా పోతే మనకెందుకండి, మన పిల్లలు వాళ్ళ సంతోషం ముఖ్యం. కానీ అది అమ్మగా వచ్చిన డబ్బుని ఇద్దరికీ చెరువు సగం ఇచ్చేస్తే మన బాధ్యత తీరుతుంది. ఎక్కువగా ఆలోచించకుండా ఈ వారంలో ఊరికి వెళ్ళి ఆ పని ఏంటో చూడండి అంటూ విసవిసా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇక చేసేది ఏమీ లేక ఆ పొలం అమ్మాలి అని నిర్ణయించుకున్నాను. మాది తూర్పుగోదావరి దగ్గర ఉన్న రావులపాలెం. ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడవలసి వచ్చింది. అక్కడ నాకు 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఆ తోట చూసుకుంటూనే సూరయ్య ఉంటున్నాడు. పంట డబ్బు వచ్చాక వాడి ఖర్చుపోను మిగిలిన మొత్తం నాకు జమ చేస్తాడు. నమ్మకానికి అమ్మలాంటి వాడు కనుకనే ఎన్నో ఏళ్లుగా వాళ్ళని అంటిపెట్టుకుని ఉన్నాం. ఆ తోటకు ఆనుకునే మా ఇల్లు ఉంది. నాన్న ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు. అమ్మ తన చివరి వరకు అక్కడే ఉంది. ఆ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. అలాంటిది పిల్లల కోసం ఆ ఇంటిని, తోటని, జ్ఞాపకాలని అమ్మాల్సిన అవసరం వచ్చింది. తప్పదు మరి. ముందే చెప్పడం వల్ల బస్సు దిగేసరికి బండితో సిద్ధంగా ఉన్నాడు సూరయ్య. తనకి తోడుగా ఎవరో కుర్రాడిని తీసుకువచ్చాడు. ఆ కుర్రవాడిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ గుర్తు రావడం లేదు. నన్ను చూస్తూనే, ఏం బాబు ఎలా ఉన్నారు, అమ్మగారు పిల్లలంతా క్షేమమే కదా అని అడుగుతా కుర్రాడి వైపు చూసేసరికి అతను నా సామానంతా బండిలో పెట్టాడు. అంతా బాగున్నారు సూరయ్య, నువ్వు ఎలా ఉన్నావు? మీ దయ వల్ల అందరం బాగున్నాం బాబు. భూమికి రెక్కలు వచ్చి ఆకాశాన్ని అంటే ధరలు పలుకుతున్నా, అందరూ భూములు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నా తమరు మా గురించి ఆలోచించి తోట అమ్మకుండా ఉన్నారు. చల్లగా ఉండాలయ్యా తమరు అంటూ ఏదో చెప్తున్న సూరయ్యను చూస్తే మనసు భారంగా అనిపించింది. అలా మాట్లాడుతూ చుట్టూ చూస్తున్న నాకు ఊరిలో చాలా మార్పులు కనిపించాయి. అప్పట్లో ఊరి మధ్య రావి చెట్టు, దాని చుట్టూ గట్టు ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో ఏదో పెద్ద హోటల్ కనిపిస్తుంది. ఏంటో సూరయ్య, ఊరిలో వచ్చిన మార్పు చూస్తుంటే ఇది నాది కాదేమో అనిపిస్తుంది అని అన్నాను అతనితో. సూరయ్య చిన్నగా నవ్వుతూ, అవును బాబు, మన ఊరిలో చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఊరు మారుతోంది. రెక్కలు వచ్చిన పక్షులు గూళ్ళు వదిలి వెళ్ళినట్టుగా చదువులంటూ, ఉద్యోగాలంటూ అందరూ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. అడపాదడపా వచ్చే మీలాంటి వారికి మారుతున్న ఊరు దర్శనమిస్తూ ఉంది. కన్నతల్లిని, సొంత ఊరిని మర్చిపోకూడదు అనే విషయం మరిచి దూరపు కొండలు నునుపు అనే రీతిన బతుకుతున్న నా బోటి వాళ్లకు సూరయ్య మాటలు చెంపపెట్టులాగా అనిపించాయి. అలా మాటల్లోనే ఇంటికి చేరుకున్నాం. అది పాతకాలం నాటి పెంకుటిల్లు. ఇంటి ముందు అరుగు చూడగానే ఆ రోజుల్లో సాయంకాలం అరుగు మీద చేరి స్నేహితులతో ఆడుకున్న ఆటలు, పంచుకున్న చిరుతిళ్ళు గుర్తుకొచ్చాయి. మనసు ఆనందంతో ఉప్పొంగి ఇంట్లో అడుగుపెట్టాను. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. ఎప్పటిలాగా పక్క గదుల్లా కాకుండా ఇంటి లోపల గదితో చూడమచ్చటగా ఉంది.
అలా చూసుకుంటూ పెరట్లోకి వెళ్ళిన నాకు ఒక పక్కగా మల్లెపందిరి, దాని కింద ఉన్న పట్టె మంచం కనిపించేసరికి గుండు జల్లుమంది ఒక్కసారిగా. అలా చూస్తూ నిల్చున్న నా దగ్గరికి వచ్చిన సూరయ్య, మీరు వస్తున్నారు అని తెలిసి మీకు అక్కడ పడుకోవడం అంటే ఇష్టమని నిన్ననే అంతా శుభ్రం చేసిందయ్యా లక్ష్మి అని చెప్పాడు. లక్ష్మి ఆ పేరు వింటూనే ఆశ్చర్యంగా సూరయ్య వైపు చూస్తూ, తను ఇక్కడే ఉన్నదా అని అడిగాను. 4 ఏళ్ల క్రితం దాని పెనిమిటి ప్రమాదంలో పోయిన దగ్గర నుండి ఉన్న ఒక్క కొడుకుతో మా దగ్గరే ఉంటున్నది అని చెప్తూ, సరే బాబు మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, భోజనం వేళకి వచ్చి లేపుతా అని చెప్పి వెళ్ళిపోయాడు. మంచంపై నడుం వాల్చి లక్ష్మితో నాకున్న మధురానుభూతిని తలుచుకుంటూ అలా గతంలోకి వెళ్ళాను నేను. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి సోఫాలో దిగులుగా కూర్చున్న నా శ్రీమతిని చూస్తూ, ఏంటోయ్ అలా ఉన్నావు అని అడిగిన నన్ను చూస్తూ, గంట క్రితం సూరయ్య నుండి ఫోన్ వచ్చింది, మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదంట, త్వరగా రమ్మని చెప్పాడు అని నెమ్మదిగా చెప్తున్న నా భార్యని చూస్తూ, అరే ఆ విషయం ఇప్పుడా చెప్పేది, ఆఫీసులో ఉన్నప్పుడే చెప్తే ముందుగా వచ్చి బండికి బయలుదేరే వాళ్ళం కదా అని అసహనంగా అన్నాను నేను తనతో. మీరు ఇలా హడావిడి పడతారనే చెప్పలేదు, అయినా మరేం పర్వాలేదండి, అబ్బాయికి చెప్పి మీకు ట్రైన్ రిజర్వేషన్ చేయించాం, రాత్రి 9ంటికి బండి వెళ్ళి త్వరగా తయారు కండి, భోంచేసి బయలుదేరుదురు కానీ అంది. అదేంటి నువ్వు రావా అని అడిగేసరికి, మీకు ముందే చెప్పా కదా రేపు ఉదయం అమెరికా నుండి మా తమ్ముడు వస్తున్నాడు అని, వాడి కూతుర్ని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి అమెరికా తీసుకెళ్లే ఉద్దేశం ఉంది వాడికి, అలాంటిది వాడు వచ్చేసరికి నేను లేకపోతే ఎంత బాధపడతాడు అని చెప్పేసరికి ఇంకేం అనలేక ఊరికి బయలుదేరాను నేను. అమ్మ అని నా పిలుపుకి అటువైపు పడుకున్నది ఇటువైపు తిరిగింది. ఆ కళ్ళల్లో నన్ను చూసిన ఆనందం. రారా ఇదేనా రావడం, అంతా బాగానే ఉన్నారు కదా అని అడిగింది. మేము బాగానే ఉన్నాం, నువ్వేంటి ఇలా, నాకేం కాలేదు లేరా, ఏదో చిన్నగా జ్వరం తగిలింది, దానికే సూరయ్య హడావుడి పడుతూ నీకు చెప్పాడు అనవసరంగా, నువ్వు వచ్చావు కదా అదే తగ్గుతుందిలే, అయినా ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏంటో, ముందు స్నానం చెయ్యి, ఈలోపు వంట చేయిస్తా అంటూ లక్ష్మి ఒసే లక్ష్మి అంటూ పిలిచింది. ఎవరిని పిలుస్తున్నదో అర్థం కాక అక్కడే కూర్చున్న నాకు గల్లు గల్లుమంటూ పట్టీల శబ్దంతో ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని చూసేసరికి గుండె గల్లంతో అయినంత పని అయ్యింది. చిలకాకు రంగు పచ్చ లంగా ఓణిలో జడలో గుబాలించే మళ్ళు తరుముకుని చేతి నిండా పచ్చ మట్టి గాజులు వేసుకుని చౌకుల్ని పచ్చని జుంకాలు పెట్టుకుని కోనసీమ పచ్చదనం అంతా తనలోనే ఉంది అనిపించేలాగా ఉన్న తనని చూసేసరికి ఒక్క క్షణం నన్ను నేనే మర్చిపోయాను. 2 పదుల వయసుకి అందాలన్నీ ముడుచుకున్న తనని చూస్తే బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అనే సామెత గుర్తొచ్చి కొంచెం ఈర్ష్య కూడా కలిగింది. గుచ్చి గుచ్చి చూస్తున్న నన్ను చూస్తూ ఎవరితను అని ఆలోచిస్తున్న తనతో, ఏంటి అలా చూస్తున్నావు, వీడే నా కొడుకు అని అమ్మ చెప్పేసరికి తను కంగారు పడుతూ నమస్తే చిన్నబాబు అని చెప్పింది. నిన్ను ఎప్పుడూ చూడలేదు కదరా, అందుకే అలా చూస్తున్నది, దాని పేరు లక్ష్మి, మొన్నటి వరకు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండేది, 7 పంట డబ్బులు అందగానే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ నాన్న, అందాక నాకు సాయంగా ఉంటుంది అని ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పింది. అప్పుడు అర్థమయ్యింది నాకు తను సూరయ్య కూతురని. అక్కడ ఉన్న 3 రోజుల్లో లక్ష్మికి నా దగ్గర కొంచెం చనువు ఏర్పడింది. నన్ను చూసినప్పుడల్లా తన కళ్ళల్లో ఒక రకమైన కాంతి కనపడేది. ఒకరోజు అమ్మ, అరై చిన్న, నువ్వు ఇంకో 5 రోజులు ఉండరా, నేను సూరయ్య కుటుంబం కలిసి తిరుపతి వెళ్ళి వస్తాము అని అడిగింది. లక్ష్మి కూడా వెళ్తున్నప్పుడు నేను ఒక్కడనే ఎందుకు ఇక్కడ అనుకుని అదే అమ్మతో చెప్తూ ఇంటికి తాళం వేసుకుని వెళ్ళొచ్చుగా అన్నాను. నాతో అది కాదురా, రేపు కొబ్బరికాయలు దింపేవాళ్ళు వస్తారు, 5 రోజుల పని, అది నా ఆరోగ్యము కుదుటపడితే కొండకు వస్తా అని సూరయ్య మొక్కుకున్నాడంట. ఎలానూ చిన్నబాబు వచ్చారు కదా, 2 రోజులు బాబు చూసుకుంటే చాలు, 3వ రోజు పొద్దునకే వచ్చేస్తాము అన్నాడు. నాకు కూడా స్వామి దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది అని అమ్మ అడిగేసరికి ఇక కాదు అనలేక సరే అన్నాను నేను. అమ్మ సంబరపడిపోతూ, భోజనాలకి నీకు ఏం ఇబ్బంది లేదు కదలేరా, లక్ష్మి ఇక్కడే ఉంటుంది, నీకు అన్నీ చేసి పెడుతుంది అని చెప్పింది. లక్ష్మి ఇక్కడే ఉంటుంది అనేసరికి ఏదో తెలియని ఆనందం కలిగింది నాలో. అమ్మ వాళ్ళు వెళ్ళి 2 రోజులయ్యింది. ఎలాగూ వెళ్ళాం కదా అని కంచికి కూడా వెళ్ళి వస్తాము, ఇంకో 2 రోజులు పట్టొచ్చు అని ఫోన్ చేసి చెప్పింది. నేను అదే విషయం మా శ్రీమతికి చెప్పేసరికి సరే అయితే నేను పిల్లలు తమ్ముడితో కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీరు ఆ పనులేవో చూసుకొని రండి అని తను కూడా పర్మిషన్ ఇచ్చేసింది. ఉదయం పనివాళ్ళు వచ్చి కొబ్బరికాయలు దించడం మొదలుపెట్టారు. మధ్యాహ్నానికి లక్ష్మి వచ్చి భోజనానికి పిలిచింది.
భోజనం అయ్యాక 1 గంట పడుకుని లేచి తోటలోకి వచ్చా. పొద్దుగూకే సమయం వరకు పనిచేసి కూలీలు అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లోకి వచ్చేసరికి లక్ష్మి ఎదురై, బాగా అలసిపోయినట్టు ఉన్నారు బాబు, కాస్త వేడి నీళ్ళతో స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తా అని చెప్పింది. నేను అలాగే అని స్నానం ముగించుకొని వేడివేడిగా లక్ష్మి వండిన భోజనం తిని నాకు బాగా ఇష్టమైన మల్లెపెందరి కింద మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్నాను. నా వెనుకగా పట్టీలు శబ్దం వినపడేసరికి తను వచ్చింది అని అర్థమయ్యింది నాకు. ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు అని అడిగేసరికి తను తడబడుతూ, మరి అది చిన్నబాబు, నాకు ఒక్కదాన్ని పడుకోవడం అంటే భయం, మీరు ఏమీ అనుకోకపోతే కింద చాపేసుకుని పడుకుంటా అని మొహమాటంగా అడిగింది. నేను నవ్వుతూ దానికి అంతలా అడగాల లక్ష్మి, ఇది కూడా నీ ఇల్లే కదా, హాయిగా పడుకో అని చెప్పాను తనతో. చుట్టూ వెన్నెల పరుచుకుని ఉంది. చల్లని గాలి గిలిగింతలు పెడుతుంది. ఒక పక్క మల్లెపూల వాసన మనసుని మైమర్పిస్తుంది. ఏదో తుంటరి ఆలోచనలకి శరీరం వేడెక్కుతోంది. అదాటు నాటి తిరిగిన నాకు చాప మీద నిద్రపోతున్న లక్ష్మి కనిపించింది. గాలి దాటుకు బయట పక్కకు తొలగిందేమో. తన ఉచ్ఛ్వాస నిశ్వాసలను చూసేసరికి అసలే వేడెక్కిన శరీరం నా మాట వినకుండా తన పక్కకి చేరింది. మెల్లిగా తన పైన చెయ్యి వేసిన నాకు తన ఒళ్ళు వెచ్చగా తగిలేసరికి లక్ష్మికి కూడా నా అలాగే ఉంది ఏమో అనిపించి గోముగా లక్ష్మి అని నెమ్మదిగా పిలిచి ఒక్క క్షణం తన వైపు చూసా. అటు నుంచి తీయగా మూలుగు వినిపించేసరికి ఇక ఉండలేక తన పెదవుల్ని చుంబిస్తూ తన వల్పు వీణల్ని మీటుతూ ఆ రేయిని ఒక మధురానుభూతిగా మార్చుకున్నా. అలా అక్కడ ఉన్న 5 రోజులు లక్ష్మితో సరస శృంగారాలతో గడిచింది. అమ్మవాళ్ళు వచ్చిన మరుసటి రోజు నేను ఇంటికి బయలుదేరాను. ట్రైన్ టైం అవుతున్నా తను కనపడకపోయేసరికి లక్ష్మి ఏది అమ్మా అని అడిగా. పొద్దున్నే వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుంచి కబురు వస్తే వెళ్ళిందిరా అని చెప్పేసరికి ఇక చేసేది ఏమీ లేక, సరే అమ్మ, ఈ 5,000 తనకివ్వు, మీరు లేనప్పుడు నా బాగోగులన్నీ చూసింది కదా అని డబ్బులు అమ్మ చేతిలో పెట్టి ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ వచ్చిన నెల రోజులకు అమెరికా వెళ్ళిన నాకు నా శ్రీమతి ఫోన్ చేసి చెప్పింది, సూరయ్య కూతురికి పెళ్ళంట, ఫోన్ చేసి చెప్పి అందరినీ రమ్మన్నాడు అని. నాకు వెళ్ళే అవకాశం లేక, నా శ్రీమతికి వెళ్ళాల్సిన అవసరం లేక పెళ్ళికి వెళ్ళలేకపోయాం. ఆ తర్వాత సంవత్సరానికి అమ్మ కాలం చేసింది. అప్పుడు కూడా నాకు లక్ష్మి కనపడలేదు. నేను తన గురించి ఎవరినీ అడగలేదు. అడపాదడపా నేను ఊరికి వచ్చినా తను కనబడేది కాదు. అలా కాలగమనంలో సంవత్సరాలు దొర్లాయి. తన గురించే మర్చిపోయాను నేను కాలక్రమంలో. ఇదిగో ఇప్పుడు సూరయ్య చెప్పాకే పాత విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆలోచనలో ఉన్న నాకు చిన్నబాబు అనే పిలుపు వినబడి అటు తిరిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి కనిపించింది. మొదటిసారి తనని చూసినప్పుడు కోనసీమ అందమంతా తనలో నింపుకుందా అనిపించేలాగా ఉన్న లక్ష్మి ఇప్పుడు ఎండిపోయిన గోదావరిలా కనిపించింది. నాకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు గిర్రున తిరిగాయి. కళ్ళెమ్మటి నీళ్లు కారిపోతున్నాయి. చిన్నబాబు అని మళ్ళీ తను పిలిచేసరికి గతం నుండి బయటికి వస్తూ, ఎలా ఉన్నావు లక్ష్మి అని అడిగాను. తను ముభావంగా ఉన్నాం బాబు అని చెప్పేసరికి మనసు చివుక్కుమంది. మీకోసం భోజనం తీసుకువచ్చా, స్నానం చేసి కాసేపు పడుకోండి, సాయంత్రం వేళకి నా కొడుకు వస్తాడు, పొద్దున అయ్యతో వచ్చాడు కదా, చూసే ఉంటారు, మీరు కావాలనుకుంటే మిమ్మల్ని బయటకు తీసుకువెళ్తాడు అని చెప్పింది. ఓహో, ఉదయం చూసిన అబ్బాయి లక్ష్మి కొడుకా అని అనుకున్నాను మనసులో. నీ కొడుకు పేరు ఏంటి లక్ష్మి అని అడిగాను. తను చెప్పిన సమాధానానికి ఆశ్చర్యంతో నోరు తెరుచుకున్నాను. సాయంత్రం 6 గంటలకి సూరయ్య వచ్చి, బాబు బాగా నిద్ర పట్టిందా అంటూ పలకరించాడు. సూరయ్యతో మాట్లాడుతూ నేను ఎందుకు వచ్చింది చెప్పాను. నేను చెప్పింది విని ఇంకా ఏమీ మాట్లాడలేక, సరే బాబు, ఓ 2 రోజులు ఆగండి, మధ్యవర్తి ద్వారా తోటను అమ్మకానికి పెట్టిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనం చేసి అదే మల్లెపందిరి కింద నడుమాల్చిన నా దగ్గరకు లక్ష్మి వచ్చింది. ఏంటి లక్ష్మి, ఈ వేళప్పుడు వచ్చావు అని అడిగాను. కొంతసేపటి నిశ్శబ్దం తర్వాత, మీ వస్తువు ఒకటి చాలా రోజులుగా నా దగ్గర ఉండిపోయింది, అది తిరిగి ఇద్దామని వచ్చాను అంది. నాలో కొంత ఆతృత చోటు చేసుకోగా, ఏంటి లక్ష్మి అది అని అడిగాను. నెమ్మదిగా తన పైట చాటు నుంచి 5,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టింది. అవి చూసిన నాకు నోటమాట రాలేదు. గతంలో నేను అమ్మకి లక్ష్మికి ఇవ్వమని ఇచ్చిన డబ్బులు అవి. అప్పుడు ఎలా ఇచ్చానో ఇప్పటికీ అలానే ఉన్నాయి అవి, నోటు కూడా మడత పడకుండా. నేను లక్ష్మి వైపు చూస్తూ, ఇవి అప్పుడు నువ్వు నాకు చేసిన సహాయానికి నీకు ఇచ్చా, అంతే. నా మాటలకు తను నా వైపు చూసిన చూపుకు తనకే గనక శక్తి ఉంటే ఆ క్షణమే భస్మీపట్లం అయిపోయేవాడిని ఏమో. కానీ అప్పుడు కూడా తన కంట్లో నాపై ప్రేమ మాత్రమే కనిపించింది. తన కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఎలా ఓదార్చాలో అర్థం కాక, అసలు ఆ రోజు ఏమైపోయావు లక్ష్మి అని అడిగాను. తను కళ్ళు తుడుచుకుంటూ, చిన్నబాబు, ఆ రోజు పొద్దున్నే అమ్మమ్మ నుండి పిలుపు వచ్చింది. ఎందుకు అని వెళ్ళిన నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుక్కి నేను నచ్చడంతో
నెలన్నర రోజులలోనే పెళ్లి ఖాయమయ్యింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు అని తెలిసింది. కానీ నాకు 2 రోజుల్లో రావాల్సిన నెలసరి రాలేదు. చాలా భయమేసింది. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఒక్కటే బాధ. నాలో నేనే కుమిలిపోతుండడం మీ అమ్మగారు గమనించి ఒకరోజు గట్టిగా నిలదీసేసరికి జరిగింది మొత్తం చెప్పాను. అంతా విన్న ఆవిడ బాధపడుతూ, నీకేం భయం లేదు లక్ష్మి, వాణ్ణి పిలిచి నీతో పెళ్లి చేయిస్తా అన్నారు. మరుసటి రోజు టౌన్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించారు. నేను నెల తప్పాను అని తెలిసింది. వెంటనే మీకు ఫోన్ చేశారు, కానీ మీరు అమెరికా వెళ్ళారు అని, 2 నెలల వరకు తిరిగి రారు అని తెలిసింది. అంతే. ఇంకేం చేయాలో మాకు అర్థం కాలేదు. జరిగిన దాంట్లో మీ తప్పు ఎంతో నాది కూడా అంతే ఉంది. ఎవరి కర్మకు వారే బాధ్యులు అని అమ్మగారికి చెప్పి ఆవిడని ఒప్పించి నాకు కుదిరిన సంబంధం చేసుకున్నాను. ఆయన చాలా మంచివారు. ఉద్యోగం చిన్నదైనా బాగా చూసుకునేవారు. ఏ లోటు ఉండేది కాదు. ఆయనని మోసం చేశాను అనే బాధ తప్ప. కొన్నాళ్ళకి బాబు పుట్టాడు. అచ్చు మీ పోలికలే, కానీ ఎవరు గుర్తుపట్టలేకపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప. ఆవిడ ఉన్నన్ని రోజులు బాబుని తానే పెంచింది. తర్వాత మేము వేరే ఊరికి వెళ్ళిపోయాం. 4 ఏళ్ల క్రితం ప్రమాదంలో ఆయన పోయారు. అప్పుడు ఇక్కడికి వచ్చాము. ఆయన ఉద్యోగం వాడికి వచ్చింది అని చెప్పడం ఆపి నా వైపు చూస్తూ, మీరు ఏదో మోసం చేశారు అని అనడం లేదు. నేను కన్నెపిల్లగా నా సర్వస్వం మీకు అర్పించాను. మీతో గడిపిన 5 రోజులు మిమ్మల్ని భర్తగా భావించే నేను సేవలు చేశాను. మీకు సుఖాన్ని అందించాను. కానీ మీరు డబ్బిచ్చి నన్ను ఒక వ్యభిచారిని చేశారు. ఆ క్షణమే చచ్చిపోదాం అనుకున్నాను, కానీ మీ ప్రతిరూపం నాలో ఉండడం వల్ల చావలేకపోయా అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. నా మెదడు మొద్దుబారిపోయింది. నేను ఏమి విన్నానో నాకు అసలు అర్థం కాలేదు. కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. నా మీద నాకే అసహ్యం వేసింది. ఇన్నేళ్లు నా ఆత్మ పెడుతున్న ఘోష ఇప్పుడు అర్థమవసాగింది. అలా ఎంత సమయం అయ్యిందో తెలియకుండా, కానీ ఒక నిర్ణయానికి వచ్చి అలా కళ్ళు మూసి పడుకున్నా. సూరయ్య, లక్ష్మి తన కొడుకు నా ముందు నిల్చుని ఉన్నారు. సూరయ్యకి అయితే నేను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. లక్ష్మి కొడుక్కి అంతా అయోమయంగా ఉంది. లక్ష్మి అయితే మోడుబారిన చెట్టులాగా నిల్చుని శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉంది. ముందుగా తేరుకున్న సూరయ్య, ఏంటి బాబు మీరు చెప్పేది? ఈ వయసులో నా కూతురికి మళ్ళీ పెళ్ళా? అది మీరు చేసుకుంటారా? అవును సూరయ్య, నేను చెప్పేది నిజం. నా వల్లే లక్ష్మికి అన్యాయం జరిగింది. అందుకే నా తప్పు సరిదిద్దుకుంటా అని చెప్తున్నాను. నాకు తెలుసు ఈ నా చర్యకి సమాజం కానీ నా కుటుంబం కానీ ఒప్పుకోదు అని. కానీ నా నిర్ణయం ఇదే. నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అడిగాను. నాకు ఏమీ పాలుపోవడం లేదు బాబు. నా లక్ష్మీ బతుకు బాగుపడుతుంది అని సంతోషించాలా, లేక స్వామిద్రోహం చేస్తున్నా అని బాధపడాలా బాబు అంటూ ఏడుస్తున్నాడు. ఇందులో మీరు చేసింది ఏమీ లేదు సూరయ్య. ఏదన్నా ఉంటే నా వల్లే మీకు ద్రోహం జరిగింది అని సూరయ్య కళ్ళల్లోకి చూశాను. సరే బాబు, పెద్దోళ్ళు, మీకు తెలియని మంచి ఉంటుందా? అలాగే కానివ్వండి అని చేతులు జోడిస్తూ దండం పెట్టాడు. నేను లక్ష్మీ కొడుకు వైపు చూశాను. నీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగాను. చదువుకున్నవాడు, నేటి ఆదర్శ యువకుడు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుని తన చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు. మా ఊరి గుళ్ళో పంతులు గారి దీవెనల మధ్య దేవుడి సమక్షంలో లక్ష్మిని మా ఇంటి మహాలక్ష్మిని చేసుకున్నాను. నేను లక్ష్మి పేరు మీద 5 లక్షల బ్యాంక్ డిపాజిట్ చేసి తోటను నా కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయించి లక్ష్మి కళ్ళలోకి చూస్తూ, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను, అందరినీ ఒప్పించి నేను తీసుకువెళ్తాను అని చెప్పి బస్సు ఎక్కాను. ఇప్పుడు నా ఆత్మఘోష తగ్గింది. ప్రస్తుత పరిస్థితులు నా నిర్ణయాన్ని తప్పుపట్టినా, నా కుటుంబం ఒప్పుకున్నా లేకున్నా ఆత్మ పరిశీలన చేసుకుని నేను చేసిన పనిని మీరు సమర్థిస్తారు అని అనుకుంటున్నాను. ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదా? నా పేరు విష్ణువర్ధన్. అదే నా కొడుకు పేరు కూడా.